అందరికీ హాయ్ అండి. నా పేరు సుజాత అండి. తెలుగు వంటల అమ్ములే ఛానల్ స్వాగతం అండి. ఈరోజు నేను పప్పుచారు, శనగగుండ్లు రెసిపీ చేస్తున్నాను ఫ్రెండ్స్. ప్రపంచంలో మనం ఎక్కడికెళ్ళినా ఏది తిన్నప్పటికీ దీనికి సాటి లేదండి. చేయవలసిన పద్ధతిలో చేస్తే చాలా చక్కగా రుచిగా ఉంటదండి. ఈ రెసిపీని చేసి చూపిస్తానండి. అయితే ఇక మన వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ అయితే మనం కందిపప్పు ఒక 200 గ్రాములు తీసుకున్నానండి. కడుక్కుందాము. కందిపప్పు కడిగేసానండి. తరుక్కుందామండి. ఇందులో వేసుకుందామండి. అర స్పూను పసుపు, 2 టమాటాలు కోసుకున్నానండి. పప్పులు వేసుకుందాం. ఒక లోటాడు నీళ్ళు పోసుకుందామండి. చింతపండు అండి ఒక 25 గ్రాములు అంత వేస్తున్నాను. ఓ చిటికెడు సోడా ఉప్పు అండి. పప్పు మెత్తగా ఉడికిద్ది. ఇక మూత పెట్టేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకుందామండి. ఫ్రెండ్స్ 4 విజిల్లు వస్తే పప్పు ఉడికిపోయిద్దండి. శనగగుండ్లు పచ్చడికి కావాల్సిన పదార్థాలండి: పచ్చిమిరపకాయలు, టమాటాలు, శనగగుండ్లు, చుండుల్లిపాయలు ఒక 4 రెబ్బలు, ఒక స్పూను జీలకర్ర, కొంచెం చిటికెడు చింతపండు అండి. ఇవన్నీ మనం వేపుకుందామండి. ప్యాన్ వేడెక్కిన తర్వాత శనగగుండ్లు వేద్దాం. శనగగుండ్లు వేసుకుందామండి. ఫస్ట్ పచ్చడికి సరిపడా శనగగుండ్లు వేసుకోవాలండి. ఫ్రెండ్స్ శనగగుండ్లు వేగేయండి. మనం గిన్నెలో వేసుకుందాం. అలా అదే ప్యాన్లో పచ్చిమిరపకాయలు వేసుకుందాం. శనగగుండ్లు వేయించిన ప్యాన్లోనే పచ్చిమిరపకాయలు వేసుకున్నామండి. కొంచెం ఆయిల్ వేసుకుందాం, ఒక 2 స్పూన్లు. పచ్చిమిరపకాయలు కూడా మీడియం సైజులోనే పెట్టుకొని వేయించుకోవాలండి. చిటుకులు పడతాయి. కొంచెం వేగాక జీలకర్ర వేసుకుందాం. ఒక స్పూన్ అంతా జీలకర్ర అండి. టమాటాలు కోసుకున్నానండి. పచ్చిమిరపకాయలు వేగినాయో చూద్దాం. పచ్చిమిరపకాయలు వేగాయండి. మనం టమాటాల ముక్కలు వేసుకుందాం. మగ్గిద్దండి. ఉప్పు వేస్తే టమాటా తొందరగా మగ్గిద్ది. ఎక్కువ కాదండి, ఒక స్పూన్ అంత వేసుకోవాలి. చిటికెడు చింతపండు వేస్తున్నానండి. మీడియం సైజులో పెట్టుకొని టమాటాలు, పచ్చిమిరపకాయలు వేయించుకుందాం. టమాటా మగ్గిపోయింది. పచ్చిమిరపకాయలు బాగా వేగిపోయాయండి. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకొని చల్లారిన తర్వాత పచ్చడి నూరుకుందామండి. రోటీ పచ్చడి పక్క తీసి పెట్టుకుందాం, ఆరిపోయింది. ఫ్రెండ్స్ పప్పు ఉడికిందండి. 4 విజిల్లు వచ్చింది. స్టవ్ ఆపేసేసాను. మెత్తగా ఉడికిపోయిందండి పప్పు. రుబ్బుకుందాం. మెత్తగా ఉడికిందండి పప్పు, రుబ్బుకుందాం. అరగంట వేసుకుందామండి మసాలా కారం. ఉప్పు పప్పుచారు సరిపడా వేసుకుందాం. రుబ్బుకుందామండి. వేడి మీద అయితే తొందరగా మెరిగిద్ది. పప్పు రుబ్బుకోవటం కంప్లీట్ అయిందండి. నీళ్లు పోసుకుందాం. ఫ్రెండ్స్ పప్పుచారు అంటే ఇలాగే ఉండాలి, బాగుంటుంది. ఇలా అయితే ఉప్పు సరిపోయిందండి. పులుపు అన్ని చక్కగా బాగా వచ్చింది పప్పుచారు. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం పప్పుచారు. ఫస్ట్ అయితే మనం పప్పుచారుని మరగనివ్వాలి. ఫస్ట్ ఉల్లిపాయ కోసుకుందామండి. ఒక పెద్ద ఉల్లిపాయ. ఉల్లిపాయ కోయటం అయిపోయిందండి.
శనగగుండ్లు పచ్చడి రోట్లో నూరి చూపిస్తానండి. టేస్ట్ అయితే చాలా బావుంటది. ఫస్ట్ శనగగుండు వేసుకోండి. పచ్చిమిరపకాయలు వేసుకుందామండి. రోట్లో దంచుకుంటే పచ్చడి దంచుకొని తింటే చాలా రుచిగా బాగుంటుందండి. ఆ రుచే వేరుగా ఉంటుంది. సరిపడా వేసుకుందాం. పచ్చడికి సరిపడా వేసుకుందాం. టమాటాలు వేసుకుందామండి. దగ్గర పెట్టి ఒకసారి. ఫ్రెండ్స్, మనం ఈ పచ్చడిలో నీళ్ళు ఏమి వేసేది లేదండి. ఏం అవసరం లేదు. 3-4 రోజులు మాత్రం అలాగే ఉంటుందండి, పాడవదు. మనం తాలింపు పెట్టేసుకుంటే ఇంకా బాగా టేస్ట్ బాగుంటుందండి. చిన్నుల్లిపాయలు వేసుకుందాం, ఒక 4 రకాలు. ఫ్రెండ్స్, చిన్నుల్లిపాయలు లాస్ట్లో ఎందుకు వేసుకోవాలంటే కమ్మటి వాసన వస్తుందండి. లాస్ట్లో వేసుకుంటే పచ్చడి కూడా అలాగే టేస్ట్ బాగుంటుందండి. కరెక్ట్ సరిపోయిందండి. పచ్చడి నూరుకోవడం కంప్లీట్ అయింది. తాలింపు పెట్టుకుందామండి. పప్పుచారులోకి తాలింపు పెట్టుకుందామండి. ప్యాన్ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకుందాం. గెంటి ఆయిల్ వేసుకుందాం. తాలింపులోకి అండి ఫస్ట్ జీలకర్ర వేసుకుందాం. మనం 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్లు తాలింపులు, కొంచెం ఆగాలండి. తాలింపులు వేగిన తర్వాత ఉల్లిపాయ వేసుకుందామండి. పెద్ద ఉల్లిపాయ, ఉల్లిపాయ వేగిన తర్వాత ఎండుమిరగాయలు వేసుకుందాం. ఎండుమిరగాయలు వేసుకుందామండి. అలాగే కరివేపాకు, చిన్నుల్లిపాయలు కూడా వేసేసుకుందాం. చిన్నుల్లిపాయలు, కరివేపాకు కూడా వేసేసానండి. మొత్తం బాగా గోల్డ్ కలర్ వచ్చేదాకా యాగాలి. ఫ్రెండ్స్, తాలింపు వేగిందండి. పప్పుచారులు వేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ వేసుకొని పప్పు రెడీ అయిపోయిందండి. పప్పుచారు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం శనగగుండ్ల పచ్చడి తాలింపు పెట్టుకుందాం. ఉప్పు చూసి అలాగే బాగా వచ్చిందండి. పచ్చడికి సరిపడా ఆయిల్ వేసుకుందామండి.
ఆయిల్ వేడెక్కిందండి. ఫస్ట్ జీలకర్ర, తాలింపులేసుకుందాం. కరివేపాకేసుకుందామండి ఇప్పుడు. ఒక 2 రెబ్బలు కరివేపాకు వేసుకుందాం మనం శనగగుండ్లు పచ్చడి. కరివేపాకేసుకుందామండి. కరివేపాకేసుకొని తిప్పుకుందాం. శనగగుండ్లు పచ్చడి రెడీ అయిపోయిందండి. ఈరోజండి పప్పుచారు శనగగుండ్లు పచ్చడి చేశాను ఫ్రెండ్స్. హాయ్ అండి, తెలుగు వంటల అమ్ములు ఛానల్ స్వాగతం అండి. ఈరోజు నేను పప్పుచారు శనగగుండ్లు పచ్చడి చేశాను ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. ఓకే, బాయ్. చాలా బాగా వచ్చిందండి పచ్చడి, రోటి పచ్చడి. కరివేపాకు ఓకేనా.